రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని గడ్డి అన్నారం మార్కెట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. కోహెడలో 3,000 కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ నిర్మించడంపై చర్చించుకోవడం జరిగిందన్నారు. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇక గడ్డి అన్నారం మార్కెట్లో గత 4 సంవత్సరాల్లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. కమిషన్ ఏజెంట్లు 28 లక్షల రూపాయలు నెలకు లూటీ చేశారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడే బాధ్యత తమపైన ఉందని చెప్పుకొచ్చారు. ₹1 లంచం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని మా మార్కెట్ కమిటీ అందరూ మా కమిటీ అంతా పోయి ఆడ కూర్చుంటారు. పోలీసును పెట్టినా పోలీసుకు చెప్పినా ఆడ ఎవరన్నా ఉండనియండి, ఒక్కడో ఇద్దరో తిట్టుకుంటారేమో, తిట్టుకుంటే వీళ్ళు స్ట్రిక్ట్ చేస్తున్నారని వీళ్ళంతా రైతులను కొడుతున్నారు, గుంజుకుంటున్నారు, దళారీలు తినేస్తున్నారు. ఆ వ్యవస్థ పోవాలని ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకుండేటువంటి రైతు బజార్లు ఉన్నాయి 2. ఒకటి వనస్థలిపురం రైతు బజార్, ఇంకొకటి కొత్తపేటలో బాబు జగజీవన్ రామ్ భవన్ పక్కకు ఉండేది. అవి 2 కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు పెట్టిన రైతు మార్కెట్లు. ఈ రోజు మొత్తం దళారులతో నిండిపోయినాయి. రైతు అంటే రైతే లేడు అక్కడ. అందుకే అక్కడ రైతులు వస్తున్నారా లేకపోతే ఏం చేయాలా, మీరు రైతులతో మాట్లాడమని చెప్పిన మా వాళ్ళకు. అక్కడ రైతులు తీసుకునే నిర్ణయమే ఫైనల్. రైతులు ఏమి కావాలంటే అది చేయమని చెప్పినా దానికి అన్ని విధాల సపోర్ట్ చేసే బాధ్యత నాది, మన ప్రభుత్వాన్ని. పనిచేసే బాధ్యత మా మార్కెట్ కమిటీది. ఇవన్నీ మేము మాట్లాడుకున్నాం. ఈ 3.5 గంటల్లో బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారికి ఒక కోరిక మేమందరం అడుగుతున్నాం. ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు రాబోతుంది. ఆ మార్కెట్ కు బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి రైతులకు కల్పించి, ఇది ఆ మార్కెట్ కడితే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆడ మార్కెట్ కు వచ్చే విధంగా తయారు చేస్తున్నామని చెప్పి చెగువేరా భూపతి ఫౌండేషన్